సిద్దిపేట అధికారుల నిర్లక్ష్యంతో అన్నదాతకు తీవ్ర నష్టం. గజ్వేల్ మార్కెట్ యార్డులో తడిచి ముద్దైన చేతికి వచ్చిన పొద్దుతిరుగుడు పంట. గత 10 రోజులుగా పంటను కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేశారని రైతుల ఆరోపణ. నిన్న సాయంత్రం కురిసిన అకాల వర్షానికి ధాన్యం మొత్తం తడిచిపోవడంతో ఆందోళనలో రైతులు. తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్. శ్రీనివాస్ రెడ్డి, బయ్యారం గ్రామం, మండల్ గజ్వేల్, జిల్లా సిద్దిపేట. అయితే ఇక్కడ కొనుగోలు చేస్తారు అని మేము అందరం పంటలు పండించి పొద్దురుడు ఇక్కడ తీసుకొని వచ్చినాం. పంటలు 22 తారీఖున తీసుకొచ్చినాం. ఇంతవరకు కూడా మాకు ఏది అధికారులను అడిగితే లేదు, బారదాన్ రాలేదు, మేమేం చేయాలి, మాకు మీరు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి మేము కూడా ఏం చెప్పలేకపోతున్నాం. ఇష్టం ఉంటే పోసుకొని, లేకపోతే లేదు తీసుకురాకమని చెప్తారు వాళ్ళు కూడా మాట. అయినా సరే అని మేము తీసుకొచ్చి పోసుకున్నాం. జల్లీలు దొరకక ఇబ్బంది పడుతున్నాం. 3 రోజులకు జల్లీలు పట్టిన తర్వాత అకాల వర్షానికి అన్నీ తడిచిపోయినాయి, రాష్ట్రాన్ని తడిచిపోయినాయి. ఈ ప్రభుత్వం కూడా ముందుకొచ్చి కొనాలని మేము కోరుకుంటున్నాము. ఈ ముద్దు నిద్రలు అన్నీ తీసేయాలి, గవర్నమెంట్ ముందుకు రావాలి, కొనాలని మేము చెప్తున్నాం తొందరగా. లేకపోతే రైతులు ఇంకా నష్టం అవకాశం పొందుతుంది. మాది అనాథపూర్, రాయపూల్ మండల్. 28 తారీఖు నాడు తీసుకొచ్చినాం ధాన్యం ఇళ్ళకు. జల్లి పోసుకున్నాం, అన్నీ ఆడ పెట్టేసినాం. ఈ అకాల వర్షానికి చాలా మొత్తం తడిచినాయి, ధాన్యం అంతా ఖరాబ్ అవుతుంది. వెంటనే చర్య తీసుకొని కొనాలి. మొన్న కేంద్ర ప్రభుత్వం 25% అన్నారు, అది కొన్నారు. 4 రోజులు బంద్ చేసిరు. 4 లారీలు పోగానే బంద్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు పండుగ ముందర నుంచి బారదాన్ లేదంటారు. రోజు వచ్చుడు పోవడవుతుంది. చాలా నష్టం జరుగుతుంది. మొత్తం అకాల అనుకోకుండా వర్షం వచ్చింది, మొత్తం తడిచిపోయినాయి ధాన్యం. సెంటర్ వరకు దాకా తడిచిపోయినాయి. అక్కడ దాకా ఏం ప్రొడక్షన్ లేదు. వాళ్ళు తీసుకుంటే మంచిది, లేకపోతే మాత్రం అక్కడ రోడ్ ఎక్కి ధర్నా చేయవలసి వస్తుంది అందరం రైతులు. ఇక్కడ అధికారులను అడిగితే ఏమంటారు? మళ్ళీ అధికారులను అడిగితే వాళ్ళను చైర్మన్ గారిని ఇట్లా అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే బారదాన్ రాలేదు, పైనుంచి మాకు పర్మిషన్ లేదు తీసుకోవడానికి అని అంటారు. తీసుకోవడానికి పర్మిషన్ లేదంటే ఎట్లా సార్ మరి అంటే ఏం చేస్తాం, వాళ్ళు రైట్స్ ఇవ్వండి, మేము తీసుకోలేము అని అంటారు. ఇప్పటికీ వచ్చి 10 రోజులు అవుతుంది. పంట పండించి రోగెత్తి అవుతుంది, ఇక్కడ అమ్ముకుని రోగెత్తి అవుతుంది. మద్దతు ధర నీళ్ళకి వస్తే ఏం అది లేదు. తొందరగా మార్కెట్ అయితేనేమో మాకు నయం ఉంటుంది. తొందరగా మార్కెట్ అయ్యి వెళ్ళిపోతే ఇప్పుడు మళ్ళీ ఒకటి ఇవి కాంటా కాగానే కాదు, అవి మొత్తం లారీ పడేదాకా కూడా మాదే బాధ్యత. లారీల సంచులు పడ్డనాడు పట్ట మార్చేసుకొని పోతే మా బాధ్యత తీరుతుంది. గవర్నమెంట్ ఇప్పటికైనా ముందుకొచ్చి కొనుగోలు చేస్తేనే మాకు ఏమైనా న్యాయం జరుగుతుంది. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.